కాళేశ్వరం స్కామ్ ఏమైంది? 1,00,000 కోట్ల అవినీతిలా ఎందుకు 1,00,000 రూపాయలు బయటకు వస్తలేవు? నేను చెప్తున్నా, జస్ట్ 0.1% ముచ్చటనే చెప్తున్నాను. 1,00,000 కోట్ల అవినీతి కదా, 1-2 కాదు, 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. రూపాయి 2 రూపాయలు కాదు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎవరన్నారు? శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు అన్నారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. 1,00,000 కోట్లలో నేను అడుగుతున్నా 1,00,000 రూపాయలన్నా బయటికి తీసుకురమ్మని అంటున్నా. నేను 1,00,000 రూపాయలన్నా బయటికి తీసుకురండి. 1,00,000 1,00,000 తీసుకొచ్చి జనాలకు నమ్మకాన్ని కల్పించుండ్రి, జనాలకు ఒక భరోసాని ఇవ్వండ్రి. ఇగో అవినీతి పరులను ఇట్లా నిగ్గదీసి నిలదీసి బయటికి ఈడ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ముక్కు బిండి వసూలు చేస్తా అని నువ్వు ప్రూవ్ చేసుకో. తొడలు కొట్టమంటే నేను కూడా కొడతా, కెమెరాలు ఆఫ్ చేస్తే నేను ఎక్కువ కొడతా. సరే కెమెరాలు ఆన్ ఉంటే 1-2 సార్లు కొడతా, కెమెరాలు ఆఫ్ చేస్తే 4 సార్లు 10 సార్లు కొడతా. మీ లెక్క రాజకీయాలకు వచ్చి కద్దరు బట్టలు వేసుకుంటే నేను కూడా మీసాలు మేలేస్తా.